అంగస్సేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పాస్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మనకి చూపిస్తారు, ఒక వ్యక్తి తన కార్ పార్క్ చేసి మార్చరీ రూమ్లోకి వెళ్తారు. ఇతను ఒక మార్చరీ డాక్టర్, అతనితో పాటు అతని అసిస్టెంట్ కూడా ఉంటుంది. అప్పుడు డాక్టర్ అంటారు, గుర్తుంది కదా ఏది ఎలా చేయాలో అని. అంటే తను అంటుంది, ఎస్ సార్. అప్పుడు ఆ డాక్టర్ అంటారు, చూడు ఈ శవపెట్టి సరిగ్గా లేదు, సరే అయితే ప్రస్తుతానికి తనని రెడీ చేద్దాం, ఆ తర్వాత మార్చరీలో పెడదాం. ఓకే సార్ అని ఆ అసిస్టెంట్ అంటుంది. ఎప్పుడైతే ఆ అసిస్టెంట్ ఆ శవం దగ్గరికి వెళ్తుందో తనకి ఏదో సౌండ్ వినపడుతుంది. దాంతో డాక్టర్ వైపు తిరిగి తను చనిపోలేదు సార్ అని అంటుంది. ఆ తర్వాత డాక్టర్ తన దగ్గరికి వచ్చి ఇలా అంటారు, ఆ వ్యక్తి చనిపోవడం వల్ల తన బాడీ నుంచి గ్యాసెస్ వస్తున్నాయి అంతే అని అంటారు. దానికి ఆ అసిస్టెంట్ అంటుంది, సారీ సార్ నేను చేసేస్తాను అని అంటుంది. ఏం అవసరం లేదు, కొంచెం సేపు రెస్ట్ తీసుకో అని డాక్టర్ అంటారు. ఆ తర్వాత ఆ అసిస్టెంట్ ఆ చనిపోయిన వ్యక్తికి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కొంచెం బ్రేక్ తర్వాత వాళ్ళిద్దరూ కలిసి ఆ బాడీని డ్రెస్అప్ చేస్తారు. అప్పుడు డాక్టర్ అంటారు, సరే ఈ చనిపోయిన వ్యక్తి వాళ్ళ ఫ్యామిలీని కనుక్కోండి అని అసిస్టెంట్కి చెప్తారు. దాంతో అసిస్టెంట్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. డాక్టర్ నెయిల్స్ కట్ చేస్తూ ఉంటాడు. అప్పుడే ఆ శవం మాట్లాడుతూ ఉంటుంది, నేను చనిపోయానా అని అడుగుతుంది. దానికి డాక్టర్ అంటారు, అవును అని. కానీ నేను చనిపోకూడదు, ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నావా అని డాక్టర్ అంటారు. దానికి ఆ శవం అంటుంది, లేదు, తెలియని దాని గురించి భయపడటం సహజమే అని డాక్టర్ అంటారు. ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నాను అని శవం అడుగుతుంది. దానికి డాక్టర్ అంటారు, ఒక మంచి ప్లేస్కి వెళ్తున్నాం అని ఆ శవానికి ధైర్యం చెప్తారు. ఆ తర్వాత డాక్టర్ ఆ శవాన్ని తీసుకెళ్ళి మార్చరీ కేసులో పెడుతూ ఉంటారు. అన్నీ ఏర్పాట్లు అయిపోయిన తర్వాత మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించేస్తాం అని డాక్టర్ శవంతో అంటారు. ఆ శవం అంటుంది, ఇక్కడ చాలా చీకటిగా ఉంది డాక్టర్ అని అంటుంది. దానికి డాక్టర్ అంటారు, లేదు, నువ్వు వెళ్ళే ప్లేస్ ఇంకా చాలా బ్రైట్గా ఉంటుంది అని అంటారు. శవం అంటుంది, నేను అన్నీ మర్చిపోతానా అని అంటుంది. దానికి డాక్టర్ అంటారు, మీరన్నీ మర్చిపోతారు అని చెప్పి డోర్ వేసేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఆ శవం ఏడుస్తూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో చూపిస్తారు, యోంగ్జీ హాస్పిటల్లోకి ఎంటర్ అవుతుంది. తను తన కార్ పార్క్ చేసి అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది. అప్పుడే కొంచెం దూరం నడిచాక తన వెనకాలే ఎవరో వస్తున్నట్టుగా తనకు అనిపిస్తుంది. తను వెనకాలకి తిరిగి చూస్తుంది, కానీ ఎవరూ కనిపించరు. ఆ తర్వాత సీసీటీవీ ఫుటేజ్ కూడా చూపిస్తారు, అందులో కూడా ఎవరూ కనిపించరు. ఆ తర్వాత తను లిఫ్ట్ దగ్గర నుంచొని వెయిట్ చేస్తూ ఉంటుంది. తన వెనకాలే ఒక వ్యక్తి వచ్చి నుంచుంటారు. అప్పుడే లిఫ్ట్ వస్తుంది, వాళ్ళిద్దరూ లోపలికి వెళ్తారు. యోంగ్జీ 8th ఫ్లోర్ని ప్రెస్ చేస్తుంది. తను వెనక్కి తిరిగి, మీరు ఏ ఫ్లోర్ వెళ్తారు సార్ అని అడిగితే ఆ వ్యక్తి కూడా, నేను 8th ఫ్లోర్కి వెళ్తున్నాను అని అంటారు. అక్కడికి విజిటర్స్ నాట్ అలౌడ్ సార్, అది ఐసీయూ సెక్షన్ అని అంటుంది. దానికి ఆ వ్యక్తి అంటాడు, మీకు చాలామంది పేషెంట్స్ అడ్మిట్ అయ్యారా, వాళ్ళు లెగుస్తారా అని అడుగుతారు. ఇదంతా పేషెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అని యోంగ్జీ అంటుంది. లిఫ్ట్ ఇంకా 3rd ఫ్లోర్లోనే ఉంటుంది. అప్పుడే సడన్గా ఆ లిఫ్ట్ మొత్తంలో వాటర్ వచ్చేస్తూ ఉంటుంది. ఈ వాటర్ ఎక్కడి నుంచి వస్తుందా అని తిరిగి చూస్తుంది. తను చాలా ఆశ్చర్యపోతుంది. అక్కడున్న వ్యక్తి ఏడుస్తుంటే ఆ నీళ్ళంతా లిఫ్ట్ నిండిపోతూ ఉంటుంది. అప్పుడు యోంగ్జీకి ఏం చేయాలో అర్థం కాదు. సార్ ప్లీజ్ సార్ ఏడవకండి అని ఆపడానికి ట్రై చేస్తుంది. కానీ అతను మాత్రం ఏడవడం ఆపడు. మెల్లమెల్లగా వాటర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. వాటర్ లెవెల్ మోకాలు దాటి తన మెడ దాకా వచ్చేస్తాయి. అతను మాత్రం ఏడవడం ఆపడు. ఈసారి మొత్తం మునిగిపోతుంది. అప్పుడే లిఫ్ట్ 8th ఫ్లోర్ రావడంతో డోర్ ఓపెన్ అవుతుంది. అక్కడ వాటర్ ఉండవు, ఆ వ్యక్తి ఉండడు. ఇదంతా చూసి చాలా భయపడుతుంది. సీసీటీవీ కెమెరాలో కూడా ఆ వ్యక్తి కనబడ్డు. ఆ తర్వాత యోంగ్జీ తన డ్రెస్ చేంజ్ చేసుకుని తనకు తన ధైర్యం తెచ్చుకొని అక్కడి నుంచి వెళ్తుంది. ఏమీ జరగనట్టు అక్కడున్న వాళ్ళందరికీ గుడ్ ఈవినింగ్ చెప్పి తన పేషెంట్స్ని చూసుకుంటూ ఉంటుంది. మరోవైపు లైట్ షాప్లో డిటెక్టివ్ వన్యాంగ్తో అంటూ ఉంటాడు, ఒకవేళ మీకు ఆ వ్యక్తి కనిపిస్తే నాకు చెప్పండి, నేను ఆ వ్యక్తి గురించి చెప్పిన వివరాలు అంత సరిపోకపోవచ్చు, నాకు తెలిసినంత వరకైతే అతను ఇక్కడ దాక్కుని ఉండడు. మీరు ఈ లైట్లో చూడండి, ఆ వ్యక్తి కళ్ళు పిల్లి కళ్ళులాగా ఉంటాయి, మెరుస్తూ ఉంటాయి, అది కాకుండా ఈ స్టోర్ మాత్రం లైట్లతో బాగా మెరిసిపోతుంది అని అంటాడు డిటెక్టివ్. దానికి వన్యాంగ్ అంటాడు, నేను స్టోర్ గురించి మాట్లాడట్లేదు అని అంటాడు. దానికి ఆ డిటెక్టివ్ అంటాడు,
బాగా సౌండ్ చేస్తున్న ఒక స్కూటీ నడుపుతాడు ఆ వ్యక్తి అని డిటెక్టివ్ అంటాడు. అది అన్నప్పుడు అతని కళ్ళు సడన్గా రోల్ అవుతాయి. డిటెక్టివ్ టేబుల్ మీద ఉండే ల్యాంప్ మెరుస్తూ ఉంటుంది. డిటెక్టివ్ ఆ వన్యంతో అంటాడు, మీరు భయపడతారా ఆ వ్యక్తికి అని అంటే వన్యంగ్ అంటాడు, లేదు భయపడను అని అంటాడు. వన్యంగ్ అంటాడు, బయట ఎలాగో గట్టిగా వర్షం పడుతుంది కదా, ఇప్పుడు మీరు ఇక్కడే ఉండండి వర్షం తగ్గేదాకా. మీ దగ్గర గొడుగు కూడా లేదు, పైగా ఆ వ్యక్తి ఇక్కడికే రావచ్చేమో, ఎవరికి తెలుసు అని వన్యంగ్ అంటాడు. మరోవైపు ఇక్కడ ఐసీయూ వార్డ్లో నర్సెస్ అందరూ మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే హెడ్ నర్స్ అంటారు, వార్డ్ నెంబర్ 1లో ఉన్న పేషెంట్ కండిషన్ చాలా వర్స్గా ఉంది, పైగా ఐసీయూ వార్డ్లో బెడ్స్ కూడా లేవు. అప్పుడే వేరే నర్స్ అంటుంది, అవును పైగా ఇంత హ్యాండిల్ చేయాల్సి వస్తుంది, ఇంతకీ వాళ్ళు కొత్త నర్సులు పంపిస్తానన్నారు కదా ఎక్స్ట్రాగా, వాళ్ళు ఎక్కడున్నారంట అని ఇంకో నర్స్ అంటుంది. పైగా ఆల్కహాలిక్ పేషెంట్ ఒక్కడున్నాడు కదా, అతన్ని జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేయొచ్చు కదా అని ఒక నర్స్ అంటుంది. అప్పుడు హెడ్ నర్స్ అంటుంది, ఒక్కసారి అతని సెడేటివ్స్ అయిపోయాక జనరల్ వార్డులోకి షిఫ్ట్ చేసేద్దాం అని అంటుంది. పైగా అతను చాలాసార్లు ఇక్కడికి వచ్చారు అని ఆ నర్స్ అంటుంది. ఒకవేళ మనం కానీ డిశ్చార్జ్ చేసామనుకో, మళ్ళీ తాగేసి మళ్ళీ ఇక్కడికే వస్తాడు. అప్పుడు హెడ్ నర్స్ అంటుంది, అలా మాట్లాడకండి, వాళ్ళు కూడా పేషెంట్సే కదా అని అంటుంది. అందరూ ఇంకా డిన్నర్కి వెళ్ళండి అని హెడ్ నర్స్ అందరినీ పంపించేస్తుంది. అప్పుడే యోంగ్జీ అక్కడికి వచ్చి, నేను ఆ పేషెంట్ని జనరల్ వార్డులో షిఫ్ట్ చేయొచ్చా అని అడుగుతుంది. దానికి హెడ్ నర్స్ కూడా ఒప్పుకుంటుంది. మరోవైపు యోంగ్జీ లైట్ షాప్కి వెళ్తూ ఉంటుంది. అప్పుడే జియాంగ్ తనకి కనపడుతుంది. జియాంగ్ అంటుంది, నువ్వు నన్ను గుర్తుపెట్టావా, నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అని అడుగుతుంది. దానికి హ్యుంజు ఒకసారి గుర్తు తెచ్చుకుంటుంది, తను ఒకసారి అపార్ట్మెంట్లో చూసింది అని. మిమ్మల్ని గుర్తుపెట్టాను అని అంటుంది. దానికి జియాంగ్ అంటుంది, నువ్వు లైట్స్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చావా అని అడుగుతుంది. దానికి హ్యుంజు అంటుంది, అవును మా అమ్మకి హెల్ప్ చేయడానికి వచ్చాను. సరే అయితే జాగ్రత్తగా వెళ్ళు మరి అని జియాంగ్ అంటుంది. మరోవైపు హాస్పిటల్లో యోంగ్జీ ఆ ఆల్కహాలిక్ పేషెంట్ని తీసుకెళ్తూ ఉంటుంది. మిమ్మల్ని మీరు చాలా డేంజరస్ సిచ్యువేషన్లో వేసుకుంటున్నారు, పైగా మీరు ఇలానే తాగుతూ ఉన్నారనుకోండి, మీ లివర్ ఫెయిల్ అయ్యి మీరు చనిపోవచ్చు కూడా. మీరు అసలు స్పృహలో లేకుండా ఏదేదో మాట్లాడుతున్నారు ఆ రోజు. ఇంతకీ మీరు ఎవరిని చూశారు? ఇంకా ఈ డెలివరీ అనేది చాలా కామన్, ఇది బాగా లేని వాళ్ళకి ఇంకా ఆల్కహాలిక్ పర్సన్స్కి మాత్రమే వచ్చే కండిషన్, కొంతమంది అయితే ఈ కండిషన్ వల్ల చనిపోవచ్చు కూడా అని యోంగ్జీ ఆ ఆల్కహాలిక్ పేషెంట్తో చెప్తూ ఉంటుంది. ఆ తర్వాత తను ఆ పేషెంట్ని వార్డ్లో షిఫ్ట్ చేసేస్తుంది. ఆ తర్వాత తన పక్కనే కూర్చుని చెప్తూ ఉంటుంది, నేను ఇంతకుముందు ఆ వ్యక్తిని చూశాను. దానికి ఆ పేషెంట్ ఆశ్చర్యపోతాడు. ఒకసారి నాకు ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగింది, అప్పుడు నేను చావు బ్రతుకుల మధ్యలో ఉన్నాను, నాకు స్పృహ వచ్చాక నేను అడ్జస్ట్ అవడానికి చాలా టైం పట్టింది, ఆ తర్వాత నుంచే మీరు చూసినట్లుగా నేను కూడా చూడగలుగుతున్నాను, పైగా బాగా దగ్గర నుంచి చూసినా వాళ్ళ గురించి చెప్పలేం, వాళ్ళు కొంచెం డిఫరెంట్ అని చెప్తుంది. అప్పుడు ఆ పేషెంట్ అడుగుతాడు, వాళ్ళు దెయ్యాలా అని అడుగుతాడు. దానికి యోంగ్జీ అంటుంది, అలా చెప్పలేము, వాళ్ళు చావు బ్రతుకుల మధ్యలో ఉండేవాళ్ళు, ఫస్ట్లో నాకు కూడా ఇది తెలియలేదు. అప్పుడు మనకు ఒక సీన్ చూపిస్తారు. హాస్పిటల్ ఐసీయూ వార్డ్లోకి ఒక వ్యక్తి వస్తాడు. అతని బట్టల నిండా ఇసుక ఇసుకగా ఉంటుంది. అప్పుడు యోంగ్జీ అంటుంది, ఈ వార్డ్లోకి మీరు రావడానికి వీలు లేదండి అని అంటుంది. దానికి ఆ వ్యక్తి తన వైపే చూస్తాడు. అప్పుడు తనకి అర్థం కాదు, కానీ ఆ తర్వాత తన పేషెంట్స్ని చెక్ చేయడానికి వెళ్తున్నప్పుడు ఆ వ్యక్తిని చూస్తుంది. అప్పుడు ఆ వ్యక్తితో అంటుంది, మీరు ఎవరి నుంచో డబ్బులు తీసుకున్నారని, మీరు బ్రతికుండగానే మిమ్మల్ని కప్పెట్టేశారని విన్నాను, అందుకే కదా మీరు మార్చరీని వెతుకుతున్నారు, మీరు మీ ఫ్యామిలీకి భారం అవుతారని, ఇలానే నేను కూడా నా ఫ్యామిలీకి భారం అవుతానని అనుకున్నాను. అప్పుడే ఒక నర్స్ వచ్చి నాకు రోజు ఒక మ్యూజిక్ని ప్లే చేస్తూ ఉండేది. అప్పుడు మనకి చూపిస్తారు ఆ నర్స్ ఎవరో కాదు, హెడ్ నర్స్ అని. ఆ తర్వాత నుంచి నాలో బ్రతకాలనే కోరిక కలిగింది అని యోంగ్జీ అంటుంది. అప్పుడు తను కూడా ఆ మ్యూజిక్ని ఆ పేషెంట్కి ప్లే చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇదంతా యోంగ్జీ ఆ ఆల్కహాలిక్ పేషెంట్కి చెప్తూ ఉంటుంది. అప్పుడు తను అంటుంది, మీరు కూడా చావు బతుకుల మధ్యలో ఉన్నారు కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మీరు కూడా ఇలాంటివి చూస్తున్నారని మీరు చెప్పారు కదూ అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మరోవైపు హింజు తన ఇంటికి వెళ్తూ ఉంటుంది. అప్పుడే ఒక వ్యక్తి తనని ఆపి, అమ్మాయి ఇక్కడ ఒక పిచ్చి కుక్కని చూసావా, రోజు అరుస్తూ ఉంటుంది, నా నిద్ర చెడిపోతుంది ఆ కుక్క వల్ల అని అంటాడు.
అప్పుడు హ్యుంజుకి ఆ వ్యక్తి చీకట్లో ఉండటం వల్ల కనబడ్డు. ఆ తర్వాత వన్యోంగ్ చెప్పిన మాటలు గుర్తుకొస్తూ ఉంటాయి. వాళ్ళు కొంచెం చూడటానికి విచిత్రంగా అనిపిస్తారు కానీ దగ్గర నుంచి చూస్తే తెలుస్తుంది అని. అప్పుడు వన్యోంగ్ ఇచ్చిన టార్చ్ని వేసి అతని వైపు చూడటానికి ట్రై చేస్తుంది. అప్పుడు తను చూస్తుంది ఆ వ్యక్తి జాకెట్ మొత్తం మంచుతో నిండి ఉంటుంది. అప్పుడు వన్యోంగ్ అన్న మాటలు మళ్ళీ గుర్తుకొస్తాయి. నువ్వు ఎట్టి పరిస్థితిలో విచిత్రంగా ఉన్నట్టుగా ప్రవర్తించకూడదు అని అన్న మాటలు గుర్తుకొచ్చి తను ఏమి జరగనట్టుగా నాకు లేట్ అవుతుంది, మా అమ్మ వెయిట్ చేస్తుంది, నేను ఇక్కడి నుంచి వెళ్తాను అని అంటే, సరే సరే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు అని ఆ వ్యక్తి అంటాడు. అప్పుడు తన వెంటనే తన అపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి లిఫ్ట్ని ప్రెస్ చేస్తుంది. మరోవైపు ఇక్కడ హాస్పిటల్లో సీన్ చూపిస్తూ ఉంటారు. వార్డ్ 1 పేషెంట్ కండిషన్ చాలా క్రిటికల్గా ఉండటంతో అక్కడున్న డాక్టర్స్ అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇతని ఏ శక్తిని ఆపుతుందో కానీ చచ్చిపోకుండా ఉండటానికి అతనికి బ్రతకాలనే కోరిక ఎక్కడి నుంచి వస్తుందో అని ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక్కడ మరోవైపు హ్యున్మిన్కి ఇంకా ఆ ఇసుకతో నిండి ఉన్న వ్యక్తికి, సియోన్హేకి, ఇంకా స్కూల్ స్టూడెంట్ అబ్బాయికి అందరికీ ఒక ఐసీయూలో ఉండే సౌండ్స్ని వినబడుతూ ఉంటాయి. అప్పుడు ఆ స్కూల్ అబ్బాయి అంటూ ఉంటాడు, ఎవరైనా ఉన్నారా, వినబడుతుందా, నన్ను ఇక్కడి నుంచి బయటికి తీసుకెళ్ళండి, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నాను అని అరుస్తూ ఉంటాడు. అప్పుడు మనకి చూపిస్తారు ఆ హాస్పిటల్లో ఉన్న ఐసీయూ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరూ ఎవరో కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళే. సియోన్హే కూడా ఒక పేషెంటే, ఇంకా డిటెక్టివ్, ఇంకా హ్యూన్మిన్ కూడా ఇక్కడే ఐసీయూ వార్డులో ఉన్న పేషెంట్స్ వీళ్ళందరూ. మరోవైపు ఇక్కడ అపార్ట్మెంట్స్లో సీన్ చూపిస్తూ ఉంటారు. హ్యుంజు తన ఇంటికి వెళ్ళి తన ఫ్లాట్ లోపలికి వెళ్ళిపోతుంది. అమ్మ ఎందుకు ఇంత చీకటిగా ఉంది, నేను లేట్గా వచ్చానని నా మీద కోపంగా ఉన్నావా, నేను లైట్ షాప్ దాకా వెళ్ళాను, అక్కడ దాకా వెళ్ళేసరికి అక్కడ ఎవరో విచిత్రంగా ఉన్నారు, అప్పుడు లైట్ షాప్ ఓనర్ అన్నారు నన్ను అక్కడి నుంచి వెళ్ళిపోమని, అందుకే నేనేం తేయలేకపోయాను, అయినా నువ్వు ఎందుకు ఏం మాట్లాడట్లేదు. అప్పుడు మనకి చూపిస్తారు ఒక వ్యక్తి నోట్లో కాటన్ కుక్కుతున్నట్టు. హ్యుంజు వాళ్ళ మదర్ని హగ్ చేసుకుంటుంది. అప్పుడు తను అంటుంది, నువ్వు ఈరోజు పువ్వుల్లా వాసన వస్తున్నావే అని అంటుంది. ఆ తర్వాత మనకి చూపిస్తారు స్టార్టింగ్ స్క్రీన్లో ఎవరైతే చనిపోయారో వాళ్ళెవరో కాదు, హ్యుంజు వాళ్ళ మదర్. వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న మాటలంతా బయట నుంచి ఒకళ్ళు చూస్తూ ఇంకా వింటూ ఉంటారు. అది ఎవరో కాదు, జియోంగ్. వాళ్ళిద్దరూ కలిసే ఉన్నారా, వాళ్ళిద్దరికి ముందే పరిచయం ఉందా అని తను అనుకుంటుంది. ఇంతకీ ఈ పేషెంట్స్కి లైట్ షాప్కి కనెక్షన్ ఏంటి, వాళ్ళు ఎలా బయటికి వస్తారు, మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.